హలో అందరికీ. ఎంతోమందికి బేకరీలో ఉన్న ఐటమ్స్ తినాలంటే చాలా ఇష్టం ఉంటుంది కదా. అలాగే ఇంట్లోనే చేసుకుంటే ఎంత హెల్తీ అండి. అందుకోసమే నేను బేకరీ స్టైల్లో సన్న కారపూసని అయితే ఇంట్లోనే తయారు చేద్దామనేసి అయితే అనుకున్నాను. మీరు కూడా సేమ్ కొలతలతో మీరు కూడా ఇంట్లోనే తయారు చేసుకోండి. సన్న కారపూస చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగా వస్తుంది కూడాను. హెల్త్కి హెల్త్, అలాగే డబ్బులు కూడా సేవ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు కారపూస ఎలా చేసుకోవాలి అనేసి అయితే చూసేద్దామండి. దాంతోపాటు ఎంత కరకరలాడుతూ ఎంత బాగా వచ్చింది అనేసి అయితే ఒకసారి చూడండి. చాలా బాగా వచ్చిందండి. చాలా కరకరలాడుతూ చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా బేకరీ స్టైల్లోనే ఉందండి. అలాగే మీరు కూడా ఎలా చేయాలనేసి ఈ వీడియో చూసి చేసుకోండి ఇంట్లోనే చక్కగా. అయితే బేకరీలో అయితే ఇలా శనగపిండితో మాత్రమే చేస్తారండి. శనగపిండి బటర్ వేసి. నేనైతే ఇక్కడ 2 కప్పుల శనగపిండి తీసుకున్నాను, 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నానండి. ఇలా చేసినా కానీ చాలా అంటే చాలా బాగా వస్తాయి, చాలా టేస్ట్ కూడా ఉంటుందండి. ఇక్కడ 1 స్పూన్ అయితే వామునైతే నేను కచ్చాపచ్చాగా కొట్టేసి వేసుకుంటున్నానండి. అలాగే వేస్తే చక్రాల దింతలో ఉండిపోతుంది కాబట్టి ఇక్కడ 1/2 టీ స్పూన్ కారం, ఇంకా రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకుంటున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేడి చేసి వేసుకుంటున్నానండి. ఇక బేకరీలో అయితే బటర్ వేసి చేస్తారు. ఇంకా నేనైతే హోమ్ మేడ్ కదా, ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు అని చెప్పాను కదా. అయితే ఇలా ఆయిల్ని వేడి చేసి వేసుకునే దానివల్ల కూడా చాలా బాగా వస్తాయి. ఇంకా ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకోవాలంటే ఇలా వేడి చేసి వేసుకోండి. ఇంకా పిండికి బాగా పట్టేలాగా ఇలా ఒకసారి చేతితో కలిపేసుకోండి. పిండి అనేది ఆయిల్ అంతా కలిపిన తర్వాత ఇలా ముద్దలాగా రావాలన్నమాట. ఇంకంతా కలిపేసిన తర్వాత కొద్దిగా వాటర్ పోసి అంత గట్టిగా కాకుండా అంత పలుచగా కాకుండా కలుపుకోండి. ఒకేసారి వేసుకోకండి వాటరు, ఎందుకంటే శనగపిండి కాబట్టి మెత్తుకుపోతుంది. బాగా కలుపుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలండి మనకి. ఇక సుట్లు సోలు ఎత్తుకొని అందులోనే సన్న కారపూస చేసే జల్లెడైతే ఎత్తుకోవాలండి. ఇంకా దాంట్లో వేస్తేనే చాలా బాగా వచ్చేదన్నమాట. ఇంకా నేనైతే ఈ తిరుపతిలో తీసుకున్నానండి. తిరుపతికి వెళ్ళినప్పుడు చాలా బాగుండింది. ఇంకా 2 వచ్చాయి, అలా ఒకటి పెద్దది ఒకటి చిన్నది అన్నట్టుగా. ఇంకా నేనైతే చిన్నది తీసుకున్నానండి. దీనికైతే ఒకసారి ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఎందుకు అంటే మనం శనగపిండి వాడుతున్నాం కాబట్టి శనగపిండి అనేది మెత్తుకుపోయే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఆయిల్ అప్లై చేసుకుంటే మెత్తుకోకుండా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి మనం కలుపుకున్న పిండి అయితే పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఫ్యాన్లో నూనె వేడైందా లేదా అని చూసుకొని ఇలా వేసుకుంటే చాలా అంటే చాలా బాగా వస్తుందండి. ఫస్ట్ ఇలా వేసేటప్పుడు ఆవిరి అనేది చేతికి తగులుతుంది, చాలా వేడి అనిపిస్తుంది. అలా వేడి అనిపించినప్పుడు మనం ఏదైనా కానీ ఒక క్లాత్ అనేది చేతికి కట్టుకుంటే ఆ వేడి అనేది మన చేతికి తగలకుండా ఉంటుందండి. లేదు అంటే జాలరీ పైన ఒత్తుకొని ఇలా బోర్లా చేసిన మనకి చక్కగా వచ్చేస్తాయన్నమాట. ఇది రెండో వైపు తిప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలండి, ఎందుకంటే సన్న కారపూస కాబట్టి విరిగిపోయే ఛాన్సెస్ అయితే ఉంది. 2 వైపులు అలా దూరగా వేయించిన తర్వాత తీసేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఇలా మెల్లిగా తీసేసుకోవాలండి.
చాలా బాగా వచ్చింది కదా. ఇంకా అలాగే ఇంకొకటి అయితే చేసుకున్నాము, సేమ్ ప్రాసెస్ అన్నమాట. ఇది ఈవినింగ్ స్నాక్స్ అప్పుడు కానీ లేదా టీ తాగేటప్పుడు కానీ తీసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఈవినింగ్ స్నాక్స్కి అయితే చాలా పర్ఫెక్ట్ అన్నమాట. ఇంకా నూనె కూడా చాలా పీల్చుకోదండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. అసలు టైం అనేది చాలా పట్టదు, సింపుల్ టైంలో చేసేసుకోవచ్చండి. ఇంకా కాస్త పిండి అయితే ఉంది, ఇంకా వేరే ఎడముగా అలా మిక్చర్లో ఉంటుంది కదా, అలాంటివి అయితే వేసుకుందాం అనేసి అయితే వేసుకుంటూ ఉన్నాను. ఇంకా నా చేతికి అయితే వేడి తగులుతుంది అనేసి అయితే నేను క్లాత్ కట్టుకున్నాను. వీటిని అయితే చాలాసేపు వేయించాల్సిన అవసరం అయితే లేదండి, చాలా బాగా వేగిపోతున్నాయి, చాలా త్వరగా కూడా అయిపోతూ ఉంది. చూసారు కదండి మన సన్నకారపూస అనేది ఎంత బాగా రెడీ అయిపోయిందో. దీనిపైన పచ్చి కరివేపాకుని ఆయిల్లో ఫ్రై చేసి వేస్తే అబ్బా ఎంత కమ్మగుంటుందో, ఎంత బాగుంటుందో, అస్సలు బేకరీలో తెచ్చినట్టుగానే ఉంటుందండి, చాలా బాగుంటుంది. నోట్లోకి వేసుకుంటే కరిగిపోయేలాగా చాలా బాగుందండి. ఇంకా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎంత కరకరలాడుతూ ఎంత బాగొచ్చాయో చూడండి. ఇక సన్నకారపూస అయితే అసలు చెప్పలేమన్నమాట. ఆ కరివేపాకు, ఆ ఫ్లేవరు చాలా నాకైతే చాలా నచ్చేసిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్ అన్నమాట. ఇంకా ఇలాంటివి చేసి డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే పిల్లలకి అప్పుడప్పుడు ఇవ్వడానికైతే చాలా హెల్ప్ అవుతుందండి. ఇదైతే 1 month వరకు స్టోర్ చేసుకోవచ్చు. చాలా కరకరలాడుతూ చాలా బాగా వచ్చింది. ఇంకా మా వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మీకోసం ఎన్నో పెడతానండి, ఆ వీడియోస్ కోసం ఎదురు చూస్తూ ఉండండి. బాయ్.